వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో మనం అర్థమెటిక్లో భాగంగా ఇప్పుడు చెప్పుకునేటువంటి టాపిక్ శాతాలు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఆల్రెడీ మనం సగటు, యావరేజెస్ అండ్ రేషియో అండ్ ప్రొపోర్షన్స్, నిష్పత్తి అనుపాతం చెప్పుకున్నాం. సో ఈ రెండింటితో పాటు శాతాలు, పర్సంటేజెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ మూడు టాపిక్స్ అనేవి టోటల్ అర్థమెటిక్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే సందర్భంలో ఇవి మనకి కనిపిస్తూనే ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్లో. సో కాబట్టి ఎగ్జామ్లో ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మల్టీ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక టాపిక్ మీద కాకుండా మల్టీ టాపిక్స్ మీద డిపెండ్ అవుతూ క్వశ్చన్స్ ఉంటాయి. సో మేము చెప్పేటువంటి క్లాసులన్నీ మీరు ఫాలో కావాలంటే ప్లే స్టోర్ నుంచి ఐకాన్ ఇండియా అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. సో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అక్కడ మీరు క్లాసెస్ తీసుకొని సో ఫాలో కావచ్చు రెగ్యులర్గా. మేము అందిస్తున్నటువంటి హై స్టాండర్డ్ ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి కంప్లీట్ బిట్స్తో కాకుండా న్యూ ఆర్ఎస్ అగర్వాల్ మరియు వేరే ఇంకా స్టాండర్డ్ ఆథర్స్ నుంచి కూడా మేము బిట్స్ అందించడం జరుగుతుంది మీకు. సో వీటిని మీరు ఫాలో కాగలరు. సో మా ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఐకాన్ ఇండియాని మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు షేర్ చేయగలరు మరియు మీ మిత్రులతోటి లైక్ కూడా చేయించగలరు. రైట్, చూసినట్టయితే శాతాలు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పర్సంటేజెస్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్ఐకి కనుక చూసుకున్నట్టయితే 6 నుంచి 7 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే పీసీకి అయితే 2 నుంచి 3 మార్కులు పీసీకి వస్తాయి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ కనీసం 3 మార్కులు వచ్చేటువంటి టాపిక్ శాతాలు. పర్టికులర్గా శాతాల నుంచి ఎక్కువగా మార్కులు వస్తూ ఉంటాయి. అలా కాకుండా శాతాల మీద డిపెండ్ అవుతూ మిగతా ఉన్నటువంటి అర్థమెటిక్ టాపిక్స్లలో కూడా శాతాలని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో శాతాలు అనే టాపిక్ మనం నేర్చుకునే దానికంటే ముందు ఇందులో ఉండేటువంటి కొంత బేసిక్ నేర్చుకోవాలి. అసలు శాతం అంటే ఏంటి, ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు అనేది మనం తెలుసుకుంటే, ఏదైనా విలువను 100కు లెక్క కట్టడాన్ని శాతము అని అంటాము. ఏంటట? ఏదైనా విలువని, ఫస్ట్ పాయింట్, ఏదైనా విలువను 100కు లెక్కించడాన్ని శాతం అంటాం. ఇది శాతం అంటే. సెకండ్ పాయింట్, శాతానికి గుర్తు. ఈ సింబల్ మనం శాతానికి గుర్తుగా చెప్పుకోవచ్చు. థర్డ్ పాయింట్, సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో ముఖ్యంగా శాతాలలో మనం ఒక 2 పాయింట్స్ నేర్చుకునేది ఉంటుంది. ఇందులో ఎటువంటి ప్రిన్సిపల్స్ ఉండవు, సూత్రాలు అంటూ ఏమీ లేవిగా. సో మనం 2 మాటలు నేర్చుకున్నట్టయితే ఈ 2 మాటల మీద డిపెండ్ అవుతూ కంప్లీట్ శాతాలు అనే టాపిక్ చెప్పుకునేది ఉంటుంది. ఏమిటి ఆ 2 మాటలు అంటే, ఒకటి శాతాన్ని కనుగొనేటువంటి పద్ధతి, రెండోది శాతాన్ని తొలగించేటువంటి పద్ధతి. వి ఫైండ్ పర్సంటేజ్ అండ్ రిమూవ్ పర్సంటేజ్. ఈ 2 విషయాలు మనం నేర్చుకోవాలి. శాతాన్ని కనుగొనాలి అంటేనేమో ఈ మల్టిప్లయింగ్ విత్ 100 చేత గుణించాలి. శాతాన్ని తొలగించాలి, రిమూవ్ చేయాలంటేనేమో డివైడెడ్ బై 100 అంటే 100 చేత భాగించాలి. సో ఈ 2 మాటలే మనం టాపిక్ మొత్తం కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, ఏంటంట? శాతాన్ని కనుగొనాలి అంటే గివెన్ వాల్యూ, ఇచ్చిన విలువకు శాతాన్ని కనుగొనాలి అంటే శాతాన్ని కనుగొనాలి అంటే దానిని ఏం చేయాలట? గివెన్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ x అనుకుంటే దానిని 100 చే గుణించాలి. మల్టిప్లయింగ్ విత్ 100 గుణించాలి, 100 చేత గుణించాలి. దెన్ 100 చేత గుణిస్తే ఏమవుతుంది? అది x% మారిపోతుంది. దట్స్ ఇట్. సో ఈ ఎక్స్ ప్లేస్లో ఏ విలువైనా ఉన్నాయండి, అది శాతాన్ని దీనికి కనుగొంటున్నాము అంటే దానిని 100 చేత మల్టిప్లై చేస్తే అది x%గా మారిపోతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, శాతాన్ని తొలగించాలి అంటే రిమూవ్ ద పర్సంటేజ్.
శాతాన్ని తొలగించాలి అంటే అంటే x చే భాగించాలి. శాతాన్ని తొలగించాలి అంటే x చే భాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20% అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఇచ్చిండు. ఎగ్జాంపుల్ ఏంటి, 20% అని ఒక ప్రాబ్లం ఇచ్చిండు. ఇక్కడ శాతాన్ని తొలగించండి అని అంటాడు, లేదా భిన్న రూపంలో రాయండి అంటాడు, లేదా అకరణీయ రూపంలో రాయండి అని అంటాడు. సో ఇక్కడ శాతాన్ని తొలగించే విధానం ఏంటంటే 20/100, రైట్, దట్స్ ఇట్. సో ఇక్కడ బై 100 అని రాసి శాతాన్ని తీసేయచ్చు అనమాట. సో 21 25 దట్ ఈక్వల్ టు 1/5. దిస్ ఈజ్. సో శాతాన్ని కనుగొనటము అంటేనేమో 100 చేత మల్టిప్లై చేయటం, శాతాన్ని తొలగించటము అంటేనేమో 100 చేత భాగించటం. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఈ టాపిక్లో, రైట్. మరి సో కొన్ని బేసిక్స్, శాతాలకు సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ చూద్దాం. బేసిక్ కాన్సెప్ట్స్. రైట్, చూద్దాం. బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఈ క్రింది వాటికి శాతాలను తొలగించండి. ఏంటి బేసిక్? ఈ క్రింది వాటికి శాతాలను తొలగించండి. ఈ కింది వాటికి శాతాలను తొలగించండి. సో కొన్ని పర్సంటేజ్ తీసుకుందాం, వాటికి శాతాలని తొలగించే విధానం ఎలా ఉంటుందని చూద్దాం. ఫస్ట్ 100%, 100%. శాతాన్ని తొలగించాలి అంటే ఏం చేయమంటున్నాం? బై 100. ఫస్ట్ ప్రాబ్లం, శాతాన్ని తొలగించాలి అంటే ఏం చేయమంటున్నాం? శాతాన్ని తొలగించాలి, శాతాన్ని తీసివేయాలి అంటే 100 చేత భాగించాలి, డివైడెడ్ బై 100. సో దీన్ని 100ని ఇక్కడ ఈ శాతము అనే సింబల్ తీసేసే అలవాటు ఎప్పుడు వస్తుందంటే బై 100 అని రాసినప్పుడు మాత్రమే నీకు ఆ కాన్సెప్ట్ వస్తుంది. సో దేర్ఫోర్ 100కి 100 క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 1. గుర్తుపెట్టుకోండి, 100% అంటే 1 అనే విలువకు సమానం. 100% అంటే 1 అనే విలువకు సమానం. క్లియర్? నెక్స్ట్ 90% మీన్స్ 90/100. దెన్ 90/100 శాతాన్ని తొలగించడం కోసం బై 100 రాస్తున్నాం. దెన్ 0 క్యాన్సిల్, దెన్ 9/10. దెన్ థర్డ్ వన్ 80% అంటే 80/100. సో 24 25 దట్ ఈస్ 4/5. సో ఫోర్త్ వన్ 70% అంటే 70/100 దట్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్, దెన్ 7/10. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఒక పర్సంటేజ్ అనేది ఒక ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది తెలియాలి. సో ఒక పర్సంటేజ్ అనేది ఒక భిన్నంగా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఓ భిన్నం అనేది ఒక శాతంగా ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ శాతాన్ని తొలగించటము ఇంపార్టెంటు, అంతకంటే ఇంపార్టెంట్ ఒక శాతం భిన్నంగా మారినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే, అంటే చేయగలిగితే నో ప్రాబ్లం తక్కువ టైంలో. ఒకవేళ ఇంకా కొన్ని పర్సంటేజెస్ ఉంటాయి, చేసేదానికంటే గుర్తుపెట్టుకుంటే ఇంకా తక్కువ టైంలో ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ. సో ఇక్కడ అసలు ఈ భిన్నం యొక్క ఉద్దేశం ఏంటి? 9/10 అంటే అర్థం ఏంటి? 9/10 యొక్క అర్థం ఏంట్రా అంటే మొత్తం 10 భాగాలలో 9 భాగాలు అని. 10 భాగాలు 100% సమానం అయితే 9 భాగాలు 90% సమానం. ఇది దీని అర్థం. అంటే ఈ ఫ్రాక్షన్ అనే దానిలో డినామినేటర్ అనేది టోటల్ వాల్యూని తెలియజేస్తే, పైన న్యూమరేటర్ అనేది గివెన్ వాల్యూని తెలియజేస్తుంది, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 6%, 60%, దట్ ఈస్ 60/100. దెన్ 3/5. సో 20 3 25. సో నెక్స్ట్ సిక్స్త్ వన్ 50%, 50%. 50% అంటే 100%లో సగం. 50% అంటే 100%లో సగం. మరి
ఇక్కడ 100% ఒకటి అంటే 50% అంటే సగం అంటే 1/2. చూడండి ఎలానో 50/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ 7th వన్ 40%. వాట్ ఈస్ 40% అంటే 40/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/5 అంటే 5 భాగాలలో 2 భాగాలు, మొత్తం 5 భాగాలు, 5 భాగాలలో 2 భాగాల విలువ 40%. నెక్స్ట్ 8th వన్ 30%. దెన్ 30/100 ఇక్కడ క్యాన్సిలేషన్ 0 దెన్ 3/10. నెక్స్ట్ 20%. 20/100 సో 21 25 దట్ ఈక్వల్ టు 1/5 అంటే 5 భాగాలలో 1 భాగం విలువ 20%. దాని 10th వన్ 10% అంటే 10/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10కి సమానం, 1/10కి సమానం. సో రైట్. నెక్స్ట్ 11th వన్ 5% అంటే 5/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/20 అంటే 20 భాగాలలో 1 భాగం 5% విలువ. సో రైట్. ఇవి శాతాలని భిన్నాలుగా కన్వర్ట్ చేసే విధానం, శాతాలని తొలగించేటువంటి విధానం. ఇంకొన్ని చూడండి.